పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని గనుక మనం చదివితే ఈ మాటలు రాయబడి ఉంటాయి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. 10వ వచనములో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశం రగులుకుని లయమైపోనట్టు పంచభూతముల మహావేండ్రముతో కరిగిపోనట్టు ఆ దేవుని దిన రాకడ కొరకు మనం కనిపెట్టుచు దాన్ని అపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. ముఖ్య వాక్యం ఏంటంటే, ఇప్పుడున్న ఆకాశమట 7వ వచనంలో భూమి కూడా భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నది, భద్రం చేయబడింది. అగ్ని కొరకు నిలవ చేయబడింది అంటే భద్రం చేయబడింది. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు 2025వ సంవత్సరం ప్రారంభమవగానే దేవుని రాకడకు ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు జరిగాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు మనం 2025లో చూసాం. 3వ తారీఖు అనుకుంటా నేపాల్ టిబెట్ మధ్యన 7వ తారీఖు అనుకుంటా నేపాల్ టిబెట్ మధ్యన భూకంపం వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చింది. నేపాల్లో కాట్మాండ్లో ఇంకా టిబెట్కి మధ్యన భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. 2వది 8వ తారీఖున అనుకుంటా సౌదీ అరేబియాలో ఎడారి ప్రాంతంలో కారులు కొట్టుకెళ్ళిపోయేంత వరద వచ్చింది. 2025లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే ఎడారిలో వరదలు వచ్చినాయి. 3వది కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక సిటీ ప్రపంచంలో ద రిచెస్ట్ సిటీ ఇన్ 4 అనమాట. మరి 4వ ప్రపంచ సిటీ, రిచెస్ట్ పట్టణం, డబ్బున్న ఆర్థిక సంపన్నం కలిగిన పట్టణం జనవరి 7వ తారీఖున కాలిపోయింది. నేను ఒక సంఘటన మీకు చెప్పి నా వర్తమానాన్ని తీసుకువెళ్తాను. అగ్నితో ఆహుతి అయిపోయింది. ఏం జరిగింది అనంటే, దేవుడు అగ్నిని మంచి కొరకు ఉపయోగించారు, తీర్పు కొరకు కూడా అగ్నిని దాచిపెట్టాడు. అగ్ని భద్రం చేయబడినట్టు ఎవరి కొరకు? భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు. ఒకప్పుడు జలప్రళయం, నీరు, భూకంపము, అగ్ని, మూడిటిని దేవుడు వాడుకుంటాడు ఆయన ఉగ్రతను చూపించడానికి. ఆయనకి వ్యతిరేకంగా తిరిగిన వారిని ఎలాగూ ఆయన శిక్షిస్తాడో ఇందులో మనకు కనిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్పిన తర్వాత నా వర్తమానాన్ని ముందుకు తీసుకువెళ్తాను. కాలిఫోర్నియాలో ఇంచుమించుగా 12,000 ఇళ్ళు కాలిపోయినాయి. 100 కాదని చెప్పేది, 12,000 ఇళ్ళు. భయంకరంగా 12,000 ఇళ్ళు కాలిపోయినాయండి. ఎందుకు కాలిపోయినా చెప్తాను వినండి. జనవరి 5వ తారీఖున గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి ఒక ఈవెంట్స్, హాలీవుడ్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచంలో పేరుగాంచిన యాక్టర్స్ అందరూ అక్కడ ఉంటారండి, హాలీవుడ్ యాక్టర్స్. అక్కడ హాలీవుడ్ ఫంక్షన్ ఒకటి జరిగింది. మన ఆస్కార్ అవార్డు తర్వాత అవార్డు లాంటిది ఇది. మనకి ఎలాగ సినిమా అవార్డ్స్ ఎలా ఇస్తారో అక్కడ హాలీవుడ్లో దిగ్గజాలు, డబ్బు సంపాదించిన వాళ్ళు కాలిఫోర్నియాలో ఉన్నారు. లాస్ ఏంజల్స్ సిటీలో ఉన్నారు. అక్కడ జరిగింది ఏంటంటే, 5వ తారీఖున వాళ్ళు ఏదో బహుమతులు ఇచ్చుకున్నారు, కానీ దానికి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అక్కడ నడిపిస్తున్నటువంటి యాంకర్ అయినటువంటి నిక్కీ గ్లాసర్ అనేటువంటి ఒక అమ్మాయి యాంకరింగ్ చేస్తూ ఒక మాట వాడింది. ఏంటంటే, పలానా వాళ్ళకి ఇన్ని పాయింట్లు వచ్చాయి, పలానా వాళ్ళకి ఇన్ని పాయింట్లు వచ్చినాయి, పలానా
ఎవరికి ఇన్ని పాయింట్లు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు పాయింట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది 86 ఎంత అనుకుంటే ఇది ఆ పాయింట్లు ఇచ్చినప్పుడు ఒక మాట అన్నారు వీళ్ళు. ఏమన్నారంటే, యూనివర్సల్ గాడ్, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తకి 0 మెన్షన్స్ అన్నారు. అంటే ఆయనకి 1 మార్కు కూడా రాలేదు, 0 మార్కు వచ్చిందన్నారట. వింటున్నమాట? హలో, పలానా హీరోకి ఇన్ని మార్కులు, పలానా హీరోకి ఇన్ని మార్కులు, పలానా హీరోకి ఇన్ని మార్కులు అని చెప్పుకుంటే గొడవలేదు. కానీ దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారు నిందించారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి నిందించి ఏమన్నారో తెలుసా? అందరికి ఇన్ని మార్కులు వచ్చినాయి, ప్రపంచాన్ని సృష్టించిన యూనివర్సల్ గాడ్కి, సృష్టికర్తకి 0 మార్కు వచ్చింది అన్నారు. అని ఏమన్నారు తెలుసా? దిస్ ఈజ్ నో సర్ప్రైజ్, ఇది పెద్ద ఏం సర్ప్రైజ్ కాదు. గాడ్లెస్ టౌన్ అన్నారు. అంటే దేవుడు లేని పట్టణం ఇది. దేవుడే లేని పట్టణంలో మార్కులు రాబట్టడంలో పెద్ద విశేషం ఏముంది అన్నారు. దేవుడు లేని సిటీ, దేవుడు లేని సిటీ మాది, దేవుడు అక్కర్లేదు, దేవుడి కంటే మేమే గొప్ప, దేవుడి కంటే మేమే హీరోలము అని చెప్పుకున్నారు. 48 అవర్స్లో లాస్ ఏంజల్స్ మాటన్న 48 గంటలకి లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైర్ అంటారు. అంటే గంటకి 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. గంటకి 120 కిలోమీటర్ల వేగంతో, 120 నుంచి 160 వరకు అన్నమాట వేగం వీసి సుడిగాలి వస్తుంది. చూసారా ఎంత పైకి లెగిస్తుందో? ఇంచుమించు 100 మీటర్ల ఎత్తులోకి మీరు మన సంక్రాంతికి పైకి ఎగురుతుందని చూశారు కదా, అదేం చూడక్కలేదు. లాస్ ఏంజల్కి వెళ్తే మొత్తం చూపించేది మీకు. ఇంతకు మించి ఎగిరింది అది. అక్కడ 120 అడుగులు ఎత్తు ఎగరటం, సముద్రం వైపు ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ అనేటువంటి సిటీ మొత్తం కాలిపోయింది. ఎందుకంటే ఈ అగ్ని గంధకాలు ఉంటాయి కదా, అవి గాలికి 120 కిలోమీటర్ల వేగంతో ఎత్తులోకి వెళ్ళిపోయి మొత్తం ఊరంతా, ఇది ఆ కార్ చిచ్చు అంటారు, అడవిలో వచ్చే చిచ్చు సిటీలో వచ్చింది. దాదాపు 38 మిలియన్ కోట్లు, కొన్ని వేల కోట్లు మిలియన్ కోట్లు నష్టపోయింది. లాస్ ఏంజల్స్, హాలీవుడ్ అని ఎవరైతే చెప్పారో హాలీవుడ్ అంతా కూడా, హాలీవుడ్లో ఉన్నటువంటి యాక్టర్స్ అందరు ఇల్లు కూడా కాలిపోయినాయి. 10,000 ఇల్లు కాలిపోయినట్టే చూడండి ఒకసారి. నిరాశ్రులైపోయి వాళ్ళంతా ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. దేవుడు లేని మా దేశం అన్నారు, దేవుడు లేని మాట ఉన్నారు. దేవుడు లేకుండా వితౌట్ ఎగ్జిస్టెన్స్, దేవుడు లేకుండా మనం లేము. మనము దేవుడు సృష్టించుకున్న వారమై ఉన్నాము. మనము 100వ కీర్తన అంటాడు, మనం ఆయన చేతి పని వారు, మనం ఆయన చేత సృష్టించబడ్డాం. దేవుడు లేని సిటీ అన్నారు. ఒకసారి మీరు ఆ క్లిప్పింగ్ చూస్తారు, చూడండి. మీరు చూస్తే అక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి ఆ సంఘటన, వారు అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్లో అది మీకు చూస్తే మీకు ఎలా జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి 16 మంది యాక్టర్స్. There is no other God but Jesus Christ. There is no other judge but Jesus Christ. You cannot escape him. You cannot hide from him. Ladies and gentlemen, welcome to Los Angeles, California, the heart of the Golden State where dreams come alive. From the bustling streets of downtown to the scenic views of Malibu, experience the magic of Los Angeles. Enjoy your journey in beautiful California. కాలిఫోర్నియా బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందో చూపిస్తున్నాడు. అక్కడ ఎంతో అందమైన పట్టణం, అది మొత్తం శ్మశానంలాగా మారిపోయింది. ఇప్పుడు రిచెస్ట్. Father God, we come before you with broken and burdened. So many have lost their homes, their shelter, their refuge. They have no insurance, no means to rebuild. But Lord, you are the ultimate restorer. Please restore what has been lost. We cry out to you, Jesus, for comfort in this storm. Be their provider,
their healer, their hope. Turn this morning into joy, and let your light shine through the darkness. We ask you to restore not just their homes but their faith, their hope, and their futures. The Lord will rebuild what was destroyed. Isaiah 61 verse 3. Amen. చూసినట్లయితే భయంకరమైనటువంటి విపత్తు సంభవించింది అక్కడ. చాలా భయంకరంగా ఆ లాస్ ఏంజల్స్ అంతా కూడా కాలిపోవడం, దేవుడు ఒక చర్చిని కాపాడడం మనం చూస్తాం. ఒక దేవుడు ప్రొటెక్ట్ చేసినటువంటి ఒక మందిరంకి అయితే కాలిపోలేదు, ఒక బైబిల్ కాలిపోలేదు, తర్వాత ఇంకొక హౌస్ కాలిపోలేదు. సో మనం చూసినట్లయితే లాస్ ఏంజల్స్ మొత్తం అంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది? పరిశుద్ధ గ్రంథాలు ఇప్పుడు తెరవండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చాలా క్లియర్గా రాశాడు. అయితే ఇప్పుడున్న ఆకాశం భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము కొరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నది. అగ్ని కొరకు నిల్వ చేయబడింది. దేవుడు లేనటువంటి మా సిటీ అని ఎప్పుడైతే అన్నారో, దేవుడు లేకుండా మనం లేం. అక్కడ ఎవరెవరు ఎంత నష్టపోయారో అక్కడ చాలా క్లియర్గా రాశారు ఆ లిస్టులో. అక్కడ బ్రిటిష్ షిప్పర్ అనేటువంటి ఆయన $70,000 కలిగినటువంటి లక్షలు కలిగినటువంటి అది పోగొట్టుకున్నాడు. జాన్ కేనే $40. మిల్ గిబ్సన్ మన ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ తీసిన ఆయన 117 మిలియన్ కోట్లు నష్టపోయాడు. తర్వాత అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఇల్లు కూడా అక్కడే ఉంది, అతని ఇల్లు కూడా కాలిపోయింది, అతని కొన్ని కోట్ల రూపాయలు. అలాగే ఎలన్ మస్క్ 400 కోట్ల రూపాయలు, మిలియన్ క్రోర్స్ అనమాట, లక్షల కోట్లు వాడు నష్టపోయాడు. అలాగే జెమీ సిన్స్ అనే ఆయన 200 మిలియన్ కోట్లు. మీరు ఇలా హాలీవుడ్ యాక్ట్రెస్లో 16 మంది, మన ఇండియాకి ప్రియాంక చోప్రా ఆవిడ ఇల్లు కూడా కాలిపోయింది అక్కడ. ఇండియా ఆవిడ కూడా లాస్ ఏంజల్స్లో ఉంది. 4వ ఆర్థికంగా ప్రపంచంలో 4వ సిటీ, డబ్బు తెచ్చే సిటీ, ప్రపంచంలో 4వ సిటీ. ఇంత పెద్ద సిటీ ఒక్క రోజులో ఓన్లీ 2 డేస్లో కాలిపోయింది. ఇప్పటికి ఇంకా దాన్ని ఆర్పలేకపోతున్నారు. ఎందుకనంటే అది ఒక చోట కాదు అంటుకుంటుంట. ఇంచుమించు 5,000 క్రూడ్ ఆయిల్ తీసేటువంటి కంపెనీలు అక్కడ ఉన్నాయి. 5,000 క్రూడ్ ఆయిల్ అది అంటుకుంటే ఇంకెవడ ఆపలేడు. ప్రతి చోటకి విస్తరించేస్తున్న కారు చిచ్చు గాలిలో ఎగిరి వెళ్ళిపోతుంది. ఈ ఊరు నుంచి ఇంకో ఊరు, ఇంకో ఊరు నుంచి ఇంకో అంత ఎత్తులో ఎగిరెళ్తుంది. కాబట్టి అగ్ని గంధకాలు పడిపోవటం మనం చూస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా మందికి ఏమైపోయిందంటే దేవుణ్ణి దూషించటం, దేవదోషం చేయటం, యేసుక్రీస్తుని దూషించటం, సృష్టికర్తను దూషించటం, లోకరక్షకుని తృణీకరించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది జనాలకి. దేవుని యొక్క తీర్పు కొరకు అగ్నిని దేవుడు వాడుకున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ఎదిరించారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగారో, ఎవరైతే దేవుని మీద ప్రకల్పాలు పలికారో వాళ్ళకి డిజాస్టర్స్ వస్తున్నాయి. ఏ కారణం చేత వచ్చిందో నేను చెప్పలేను, కానీ ఏది ఏమైనా దేవుని రాకడ కొరకు ఇది శాంపుల్. అగ్ని గంధకం అనేది అగ్రరాజ్యం అని చెప్పుకుంటాం, టెక్నాలజీలో గొప్ప అని చెప్పుకుంటాం. పేరుగాంచిన సిటీ అయినటువంటి అగ్రరాజ్యమే మంటలు ఆర్పలేకపోతుంది ఆ సిటీకి. టెక్నాలజీ అన్నిట్లో పేరుగాంచిందే, మంటలు ఆర్పలేక రోడ్డు మీద పడిపోయి. మీరు ఇంకా నా దగ్గర చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీరు చూస్తే కనుక గొర్రె పిల్లల కోసం, మేక పిల్లల కోసం దగ్గరికి తీసుకున్న మేమే పారిపోయాం, మీరు ఎలా కొన్ని బతికున్నాయి వాటిని చూసి ఏడుస్తున్నారు వాళ్ళు. ఆ కుక్కలు, వాళ్ళు పెంచుకునేటువంటి ఆ కుక్కలు అక్కడ వీళ్ళ పరుగులు ఎత్తుకెళ్ళిపోతే ఆ కుక్కలు బ్రతికి బయటకు వచ్చినప్పుడు వాటికి కాలిపోతున్న మంట కోసం వాటిని చేరదీసి కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతున్నారు. నా హౌస్ ఎలా పోయింది, ఇదిగో ఇన్ని కోట్ల హౌస్ మొన్నే ఓపెన్ చేశాను, నిన్నే ఓపెన్ చేశాను, ఇలాగైపోయింది నా పని అని బోరున ఒక రకంగా ఒక శ్మశానంలా కనిపిస్తుంది. మీరు చూశారనుకుంటారు కదా, చూసారా క్లిప్పింగ్? ఒక రకంగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అది వెళ్ళిపోయింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో దేవుడు లేకపోతే 53వ కీర్తన 1వ వచనం చదవండి.
53వ కీర్తన మొదటి వచనంలో ఓ చక్కని మాట రాశాడు. 53వ కీర్తన మొదటి వచనంలో, దేవుడు లేడని వాడు తమ హృదయములు అనుకుందరు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలు అనుకుందరు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనులు దేవుడు లేడు. కాలిఫోర్నియాలో ఒకప్పుడు బైబిల్ ఉండేది, ఇప్పుడు స్కూల్స్లో బైబిల్ ముయించేశారు. దేవుని యొక్క ఛాయ్ లేకుండా చేశారు. అక్కడ మనకంటే ఎక్కువ దారుణంగా హేతువాదులు, ఎథిస్టులు ఎక్కువైపోయారు. మాకు దేవుడు అక్కర్లేదు అన్నారు. దేవుణ్ణి మించుతాం మేము అని చెప్పుకున్నారు. దేవుణ్ణి మించుతామని ప్రగల్భాలు పలికిన ఏ సిటీ, ఏ మనుషుడు బ్రతకలేదు ప్రపంచంలో. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను. మీరు చూసినట్లయితే ఈజిప్ట్ దేశము రాజు అయినటువంటి ఫరో దేవుడితో పెట్టుకున్నాడు. దేవుడు ఎక్కడ? దేవుడు అంటే ఏంటి? మీ దేవుడు గొప్ప ఏంటి? ఏంటి దేవుడు ఏంటి? దేవునితో అటాక్ చేశాడు. ఎవరైతే దేవుడు లేడని, ఎవరైతే దేవునికి విరుద్ధంగా ప్రగల్భాలు పలుకుతారో వాళ్ళు మస్ట్ బి డౌన్. వాళ్ళు కృంగిపోతారు, వాళ్ళు కిందకి దిగిపోతారు. నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనంలో నేను ఒక 4-5 పరిశుద్ధ గ్రంథం నుంచి దృష్టాంతాలు చూపిస్తాను. ఒక 3-4 బయట దృష్టాంతాలు కూడా ఇవాళ చూపిస్తూ నా వర్తమానాన్ని నేను ముందుకు తీసుకువెళ్తాను. చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో, నేను మాట విని ఇజ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఎవరంటున్నారమ్మా? యెహోవా ఎవడు? నేను యెహోవా ఎవడు? యెహోవాని ఎరగను. ఇజ్రాయేలు నేను పోనీయను. యెహోవా ఎవడు? దేవుని మీద ఎట్టుకున్నాడు. మీ దేవుడు ఏం చేయలేడు. మీ దేవుడు ఎవడు? యెహోవా ఎవడు అన్నాడు. హూ ఇస్ గాడ్? దేవుని మీద ప్రగల్భాలు పలికాడు. దేవుని మీదే పెట్టుకున్నాడు. 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చాయి. అక్కడితో ఆగలేదు. అతను రథాల మీద వెళుతున్నప్పుడు, నిర్గమకాండం 14వ అధ్యాయంలో అతడు రథాల మీద వెళుతున్నప్పుడు అతడు ఆ ఫరో రథముల యొక్క సైన్యం అంతా కూడా ఆ యొక్క నేలలో వారు మునిగిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. 14వ అధ్యాయం 28వ వచనములో, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారికి వెనక సముద్రములను వచ్చి ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇస్ గాన్. ఈజిప్ట్ డామినేషన్, ఈజిప్ట్ కింగ్డమ్ ఇస్ గాన్. ఈజిప్ట్ రాజ్యం వెళ్ళిపోయింది. దేవుడు లేడని దేవుని మీద ప్రగల్భాలు పలికి దేవునికి వ్యతిరేకంగా తిరిగారు. ఎర్ర సముద్రములో ముంచబడ్డారు. ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ఆరిన నేలను ఎర్ర సముద్రములోన ఆరిన యెహోవా యెహోవాను గానము చేసేదము మేఘం మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడిదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యోద్ధాశూరు యెహోవా నా బలము నా గానము యోద్ధాశూరు యెహోవా నా బలము నా గానము నా పితరులా దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ ఆయనను వర్ణించెదము. దేవునికి స్తోత్రం.
ఇంచుమించుగా 35,000 ఎకరాలు కాలిపోయిందటమ్మా. 35,000 ఎకరాలు. దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతకలేం. దేవునికి వ్యతిరేకంగా తిరిగి మేలు నొందుచు 34వ కీర్తనలు అంటాడు, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడు. ఫరో రాజు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునితో పెట్టుకొని అతని సైన్యములో ఎర్ర సముద్రములో ముంచివేయబడ్డారు. ఎర్ర సముద్రంలో వారు ముంచివేయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా. దేవునితో వారు దేవుని నమ్మక దేవునికి వ్యతిరేకంగా తిరిగారు. మీరు ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుతామో సొదొమ గొమొర్రా అనే పట్టణంలో దేవుడు ఆ లోతు భార్య లోతు దగ్గరికి వచ్చినప్పుడు, లోతు ఇంటికి వచ్చినప్పుడు ఆ గ్రామ ప్రజల యొక్క పాపము దేవుని దృష్టికి బహు ఘోరమైపోయింది. దేవుడు ఆ దినాలలో అగ్నిని వాడుకున్నాడు. మీరు చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయంలో అక్కడ వారు ఆ దేశమంతా కూడా దేవుని దృష్టికి పాపము చేసిన వారుగా కనబడుతున్నారు. అక్కడ వాళ్ళు దేవుని మీదే తిరుగుబడుతున్నారు. వాళ్ళు చూడండి, ఇక్కడ 19వ అధ్యాయము మీరు చూసినట్లయితే 7వ వచనం చదవండి. 6వ వచనం 5వ వచనం, లోతును పిలిచి ఈ రాత్రిని యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు. ఎంత దారుణం చూడండి. పర శరీరానుసారులు వాళ్ళు. దేవుని ఉగ్రత, దేవుడే ఇంటికి వస్తే దేవునితోనే పాపం చేస్తామని పెట్టుకున్నారు వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణస్థులు. ఈ దినాల్లో పాపం ఎక్కడ పెరిగిపోతుందో, పాపం ఎక్కడ పెరుగుతుందో అక్కడ దేవుని ఉగ్రత రావడానికి సిద్ధంగా ఉంది. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఏ దినమున ఏమి సంభవిస్తుందో తెలియదు. ఆ మనుషుల్ని బయటకు తీసుకురమ్మంటే ఆయన అంటున్నాడు, అనలారా మీరు అంత పాతకం కట్టుకోవద్దు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, పెళ్లి కాని అమ్మాయిలని. అంటే వాళ్ళు అలా కాదు, దొమ్మిగా మీదకు వచ్చేసారు. దొమ్మిగా మీద పడిపోయి తలుపులు బద్దలు కొట్టేస్తున్నారు. ఆ లోపల ఉన్నటువంటి దేవుడు అనే సంగతి తెలియక, లోపల ఉన్నది దేవుని యొక్క దూతలనే సంగతి తెలియక దేవునితోనే పెట్టుకున్నారు వాళ్ళు. దేవుడు వారికి గుడ్డితనం కలుగు చేశాడు, కనుమోపు. వెంటనే వాళ్ళు తడుముకోవడం మొదలుపెట్టారు. లోతు భార్యని బయటకు తీసుకొచ్చిన వెంటనే దేవుడు ఆ దేశం మీదకి ఏం పంపించాడు? 24వ వచనంలో, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములు, అగ్ని గంధకాల ఆకాశం నుండి కురిపించేది కాలిపోయింది. ఏ పట్టణం అయితే దేవునికి విరుద్ధమైన పాపంలో ఉంటారో, ఏ కుటుంబం అయితే దేవునికి విరుద్ధమైన పాపంలో చేస్తారో, ఏ వ్యక్తి అయితే దేవునికి విరుద్ధముగా దేవుడు అక్కర్లేదు, మాకు మా ఇష్టానుసారంగా తిరిగితే మేము చర్చికి వెళ్ళక్కర్లేదు, మేము ప్రార్థన చేసుకోక్కర్లేదు, మేము భయపడక్కర్లేదు, మేము దేవునికి లోబడక్కర్లేదు, ఆయన ఆరాధించక్కర్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, ఆ పట్టణాల గతి అంతే. చరిత్రలో ఇది మనకు దేవుడు దృష్టాంతముగా వ్రాయించాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పేతురు పత్రికలో రాశాడు చూడండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏముందమ్మా? మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుగా భక్తిహీనులు వాటికి దృష్టాంతములు ఉంచుటకు వాటిని నాశనము చేసిన సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేసేసాడట. కారణం ఏంటండి? మనకి దృష్టాంతంగా, మనకు ఉదాహరణగా ఉండడానికి. ఇదిగో ఇలాంటి పాపం చేస్తే ఇలా కాలిపోతారు. దుర్మార్గులు కామవికారయుక్తమైన నడవడికి చేత వారు ఆయన్ని కూడా బాధ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. యోధా పత్రికలో కూడా మీరు చూస్తారు. యోధా పత్రికలో 7వ వచనం, యోధా పత్రిక 7వ వచనం చూడండి. 7వ వచనం, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టూనున్న పట్టణములు వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు పర శరీరానుసారులైనందున. ఏ శరీరము ప్రియులారా? హోమోసెక్సువాలిటీ అక్కడ ఉంది. అందుకనే దేవుడు దానిని నిత్య దండన అనుభవించచ్చు దృష్టాంతముగా ఉంచబడింది. నిత్య అగ్ని దండన. కాలిఫోర్నియా కాలిపోయిందంటే కారణం మనం
బైబిల్ ప్రకారంగా ఏమన్నా ఉందా అని చూస్తే బైబిల్లో ఉంది. ఏనాడో రాయించాడు, ఎవరైతే ఇలాంటి భయంకరమైనటువంటి పట్టణంగా మారిపోతారో, భయంకరమైన పాపం చేసే పట్టణంగా, మేమే హీరోలమని చెప్పుకొని, మేమే గొప్పవాళ్ళమని చెప్పుకొని, డబ్బున్న పట్టణం అని చెప్పుకొని, సిటీ అని చెప్పుకున్న పట్టణానికి ఒక రోజు చాలు, ఒక రోజులో మొత్తం తారుమారు అయిపోయింది. ఎంత డబ్బున్నవాడైనా హోమ్లెస్ అయిపోయాడు, రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ క్లిప్ వేసాడు లేదు కానీ వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఆదివారం వాళ్ళకి చర్చ్ లేదు, రోడ్ల మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా మమ్మల్ని క్షమించు, ప్రభువా మమ్మల్ని క్షమించమని. ఎవరైతే మరలా తిరుగుతారో దేవుడు మరలా కాలిఫోర్నియాని నిందించట్లేదు, కానీ కాలిఫోర్నియా దేవుని వైపు తిరిగినట్లయితే మరలా దేవుడు ఆ పట్టణాన్ని దీవిస్తాడు. రిపెంటన్, ఆ పట్టణంలో దేవుడు చేసిన ఆ యొక్క మరి భయంకరమైనటువంటి ఆ స్థితిని బట్టి వాళ్ళ మరలా దేవుడు వారికి ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేయాలి. అయ్యా, మన దేశం కొరకు, ఆ పట్టణం కొరకు నశించిపోతుంది. అమెరికా ప్రెసిడెంట్ ఒక మాట చెప్పాడు, వీ నీడ్ బైబిల్, వీ నీడ్ ఎవ్రీబడి బైబిల్ అన్నాడు. ఆయన అంత డైరెక్ట్గా చెప్తున్నాడు, మన ఇళ్లల్లో మన ప్రతి వ్యక్తి చేతిలో బైబిల్ ఉండకపోతే మనం నాశనం అయిపోతాం. వీ బ్యాక్ టు ద బైబిల్. దేవుని దగ్గరికి రావాలి, దేవుని వెంబడించాలి. సొదొమ గొమొర్రా పట్టణస్థులు పరశరీరానుసారులు, దేవుడు పెట్టినటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి పాపము చేయటం ద్వారా వారు నాశనం అయిపోయారు. ఒక్కడు కూడా మిగలలేదు. దేవునితోనే వారు వ్యతిరేకంగా తిరిగారు. ఇది రెండో దృష్టాంతం. మూడోది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 11వ అధ్యాయంలో 4వ వచనం మీరు చదివితే అక్కడ ఒక సిటీ కడదాం అనుకున్నారు వాళ్ళు. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో, బైబిల్లో 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక సిటీ కట్టడానికి వారు ప్రయత్నం చేశారు. వారు మనం భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకోనక, మనము భూమి అంతటా చెదిరిపోకూడదు, ఇక్కడే స్టాండర్డ్ అయిపోదాం, ఈ సిటీని డెవలప్ చేసుకుందాం, ఇక్కడే మనం స్టాండ్ అయిపోయి ఇదే మనకు సొంతం, మనం పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారట. దేవుడేమో భూమిని నింపండి, విస్తరించండి ఆయన చెప్తే, భూమిని నిండించి విస్తరించమని ఆయన చెప్తే, వీళ్ళేంటో ఇక్కడ స్టాండ్ అయిపోదాం, దేవునికి విరుద్ధమైన ఆలోచన మొదలుపెట్టారు. ఇక్కడ మనం గోపురం కడదాం, పెద్ద సిటీ కడదాం, ఒక 110 అంతస్తుల బిల్డింగ్ లాంటిది పెద్దది కట్టుకుందాం అని అనుకుంటున్నారు బాబేలోళ్ళు. ప్రియులారా, బాబేలు గోపురం ఎప్పుడైతే అంత పెద్దది కట్టాలని అనుకున్నారో, భాషలు వచ్చేసి దేశమంతా కూడా నాశనం అయిపోయింది. చెల్లాచెదురు చేసేసాడు దేవుడు. దేవునికి వ్యతిరేకంగా ఏమి కట్టబూనుకున్నా, దేవుని ఇష్టం లేకుండా ఏది కట్టబూనినా, దేవుని చిత్తం లేకుండా ఏది పని చేసినా అది వర్ధిల్లదు, స్మాష్. 6వ వచనంలో దేవుడు ఇక మీదట వారి పని చేయదలుచుకున్నట్లుగా వారికి ఆటంకం ఏమైనా ఉండదు కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ భాషలను తారుమారు చేద్దామని అనుకున్నప్పుడు భాషలు పుట్టాయి. అప్పుడే భాషలు వచ్చినాయి, అయితే ఒకటే భాష.